ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా క్లియర్గా ఉంది, ప్రజలకు ఉపయోగకరంగా ఉంది అంటున్నారు. మరి ఎందుకు ప్రతిపక్షాలు ఇంత రచ్చ చేస్తున్నాయి? ఈ యాక్ట్ వల్ల ప్రజలకు కలిగే ఒక ప్రధానమైన ఉపయోగం ఏంటి అంటే ఏం చెప్తారు? టాప్ 2. ఖచ్చితంగా మీరు అన్నట్టు ఈ యాక్ట్ అనేటువంటి వాళ్ళకి ఒక విషయం కావాలండి. ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొంచెం సెంటిమెంట్ అండ్ ఎమోషనల్ తొందరగా ఏంటంటే కనుక కరెక్ట్ అవుతారు. ఈ ఎలక్షన్ ముందర ఏంటంటే ఈ వారం రోజులు ప్రజలకు గందరగోళం చేయాలి. ఏదో జరగబోతుంది, ల్యాండ్ టైటిల్ వల్ల ఏదో భూములు లాక్కుంటారు, జగన్మోహన్ రెడ్డి గారు లాక్కుంటారు, రాష్ట్ర ప్రజలందరూ కూడా మీకు అమ్ముకునే దానికి లేదు, జిరాక్స్ పేపర్లు ఇస్తారు, అది ఇదని ఫోన్లు చేసి దాదాపు ఈరోజు 2,80,00,000 మందికి వాళ్ళు కాల్స్ చేశారు. కాల్ సెంటర్ల ద్వారా, ఐవీఆర్ఎస్ ద్వారా కాల్స్ పంపి ఐటీడీపీ సోషల్ మీడియా ద్వారా విచ్చలవిడ చేశారు. ఎందుకు అంటే ఈ యొక్క చంద్రబాబు నాయుడు యొక్క మేనిఫెస్టోని జనాలు నమ్మలేదు, ఆ వ్యక్తుల్ని నమ్మలేదు, వాళ్ళ కూటమిని నమ్మలేదు, భారతీయ జనతా పార్టీనే కూటమిలో నమ్మలేదు. ఈరోజు రఘునాథ్ బాబు గారు టొబాకో బోర్డు చైర్మన్గా చేశారు, మెంబర్గా ఆయన. తర్వాత ఐవై కృష్ణారావు గారు సిఎస్గా పనిచేసినటువంటి వ్యక్తి, భారతీయ జనతా పార్టీలో క్రియాశీలకమైనటువంటి వ్యక్తి. వీళ్ళిద్దరు కూడా మాట్లాడుతూ ఈ మేనిఫెస్టోకి, తెలుగుదేశం జనసేన ఇచ్చిన మేనిఫెస్టోకి మాకు సంబంధం లేదు, అది అమలయ్యేది కాదు, 2014లో ఇచ్చిన మేనిఫెస్టోనే వాళ్ళు అమలు చేయలేదు, సో రుణమాఫీ అన్నారు, రుణమాఫీ ఎగ్గరగొట్టారు కాబట్టి మాకు సంబంధం లేదని కూటమిలోనే లుకలుకలు వచ్చాయి. అంటే నమ్మలేని పరిస్థితి బాబుని. దీంతో ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, మేనిఫెస్టో బైబిల్, ఖురాను, భగవద్గీతలాగా పాటిస్తాను, నా మేనిఫెస్టో 2 పేజీలు, 98% నుంచి 99% అమలు చేశాను, ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ ద్వారా నా పాలనని మెచ్చినట్లయితే, నా పాలన బాగుంటే, నా మీద నమ్మకం ఉంటే ఓట్లేయండి అనేటువంటిది గర్వంగా అడుగుతున్నాడు. దాంతో చంద్రబాబు నాయుడు ఇలా కూటమికి ఏమైందంటే ప్రజలు వాళ్ళని నమ్మలే, ఎందుకంటే ఫెయిల్ ఆల్రెడీ. తర్వాత ఇప్పుడు వాళ్ళ కూటమిని నమ్మలే. ఈ యొక్క నమ్మలేని పరిస్థితుల్లో నార్మల్గా ఎక్కడైనా ఎలా అంటే నాయకుడు అంటే అండి, ఇదిగోండి మా మేనిఫెస్టో చూడండి, దీన్ని చూసి ఓటేయండి, మమ్మల్ని నమ్మండి అంటారు. కానీ ఇలా అలా కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడము, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగాలేదని ఓన్లీ ఒక జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత మీద వెళ్ళి ప్రజలను రెచ్చగొట్టి ల్యాండ్ టైటిల్ అంట, ఇంకోటంట, ఇదంట అంటున్నారు. ఈరోజు ముస్లింలకు కూడా రిజర్వేషన్ 4% రద్దు అంటున్నారు. మరి దాని గురించి భారతీయ జనతా పార్టీతో ఏమైనా చెప్పించగలరా? ఈరోజు ముస్లింలకి సంబంధించినటువంటి వాళ్ళ హక్కుల్ని వీళ్ళు కాపాడతారా? ఇదే వ్యక్తి కదా ముస్లింలకి భారతీయ జనతా పార్టీ ఊచకోత కోసింది, నరేంద్ర మోదీ గారిని అడుగు పెట్టనియను, ఈ యొక్క ప్రత్యేక హోదా ఇయ్యను, 2018లో 4 ఏళ్ళు అనుభవించిన తర్వాత భారతీయ జనతా పార్టీకి మేము బయటకు వస్తున్నాం మద్దతు అని చెప్పి నరేంద్ర మోదీని కూడా వాళ్ళ భార్య లేనోడు, పిల్లలు లేనోడు, వాడికేం తెలుసని ఆయన అమిత్ షా వచ్చి రాళ్ల దాడి చేసి 40 ఇచ్చారు. ఈరోజు ఎలా పొత్తు పెట్టుకున్నారు? జనాలు ఆశ్చర్యపోతున్నారు. అమ్మ ఇంత అవకాశవాదా చంద్రబాబు నాయుడు? దేనికైనా పాలుద్దపడతాడయ్యా? మొన్ననే కదా భారతీయ జనతా పార్టీ అన్యాయం చేసింది ఆంధ్రాకి అని చెప్పి బయటకు వచ్చాడు. అంతలోపల ఏమొచ్చింది, మళ్ళీ వెళ్ళి చంద్రబాబు నాయుడు అమిత్ షా కాళ్ళు పట్టుకుంటున్నాడు, పొత్తులో ఉన్నాడు, మీకు ఏం కావాలంటే చేసుకోండి అని చెప్పి అంటున్నారు. సో నమ్మకం అనేటువంటిది లేదండి, క్రెడిబిలిటీ లేదు, విశ్వసనీయత చంద్రబాబు నాయుడుకి లేదు. కాబట్టే గందరగోళం చేసేసి సెంటిమెంట్లు రెచ్చగొట్టి చేయాలనేటువంటి ఆలోచనలు ఉన్నారు.